మాసప్ ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్న కె జగజ్యోతి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ నుంచి 84,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు జగజ్యోతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో అధికారులు 15 కోట్ల ఆస్తులను గుర్తించినట్లుగా తెలిపారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటుగా 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అంతేకాకుండా ఆమె పేరిట ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్లో ఓ ప్లాటు, వ్యవసాయ భూములను సైతం అధికారులు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ సుమారుగా 15 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జగజ్యోతి బిల్డింగ్ కాంట్రాక్టర్ నుంచి 84,000 లంచం తీసుకుంటూ సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. కాగా జగజ్యోతిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆమెను చంచల్గూడ జైలుకు అధికారులు తరలించారు. ఈ క్రమంలో తనకు ఛాతీలో నొప్పి వస్తుందంటూ జ్యోతి చెప్పడంతో ఆమెను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ క్రమంలోని వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. రేపు ఉదయం జ్యోతిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. అయితే డిశ్చార్జ్ అనంతరం జగజ్యోతిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.